కాకుండా నాది యాక్సెప్ట్ చేయట్లేదు, నా లైవ్ ఎందుకో తెలియట్లేదు. 100 మంది కూడా రావట్లేదు. సరేలే, కొద్ది రోజులు, ఒక 10-15 రోజులు అలా ఉంటుంది అని చెప్పారు. చూద్దాం, అది రాకపోతే ఇక అంతే, పర్లేదు, వీడియోస్ చేసుకుంటూ వెళ్ళడమే. నేను కూడా పద్మశాలి. అవును. అవునా? అవునా హాసిని? సూపర్ సూపర్. అవునా, నాకు తెలీదు నిజంగా. మేము పద్మశాలీసే. అవునా, ఓకే. పారు కూడా వస్తుంది నా లైవ్కి, తను పద్మశాలీసే. మేము పద్మశాలీసే. అయితే ఎక్కడన్నా బీరకాయ పీచు చుట్టరికం ఉంటుందిలే అప్పు. అంతేనా? బీరకాయ పీచు చుట్టం ఉంటుందిలే వరంగల్ నుంచి, షాయంపేటు అవన్నీ ఇది ఉంటారు కదా మన వాళ్ళు. మరి మొన్న వచ్చినప్పుడు కనీసం మాట వరుసకు కూడా అనలేదు. గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు అపర్ణ, అప్పు బంగారం అన్నే అనలేదు అప్పుడైతే. అమ్మ నేను ఆడపడుచునమ్మా. మాది కరీంనగర్, మాది కరీంనగర్ జిల్లా. మాది కరీంనగర్ జిల్లా, నేను కరీంనగర్ బిడ్డను. ఇప్పుడు సిద్దిపేట జిల్లా. మా అత్తగారిది కరీంనగర్ జిల్లా, అమ్మ వాళ్ళది సిద్దిపేట జిల్లా అయింది. అలా ఏం లేదు మేడం, యూట్యూబ్ నోటిఫికేషన్లు బంద్ చేసింది కదా. అంత అలా ఎలా అంటారు వెంకీ బ్రదర్? ఒక్కొక్కరికి మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇప్పుడు 200 మంది 300 మంది ఉంటున్నారు, 300-400 లైక్స్ వస్తున్నాయి. నోటిఫికేషన్ ఎందుకు బంద్ చేసింది వెంకీ బ్రదర్? వాళ్ళందరూ వస్తున్నారు కదా వాళ్ళ లైవ్లలోకి, మన లైవ్కే ఎందుకు బంద్ చేస్తుంది నోటిఫికేషను? కొత్త అప్డేటా? మన లైవే, మనమే ఏం చేసాం దానికి యూట్యూబ్కి? మిగతా వాళ్ళందరికీ 200 మంది 300 మంది ఉంటున్నారు కదా లైవ్లలో, 50 మంది 60 మంది ఉంటున్నారు. ఒక నా లైవ్కేనా అప్డేట్ అనేది? చూడాలి ఎక్కడి వరకు వస్తుందో, చూడాలి మరి. ఇంకా నాకైతే తెలీదు. లైవ్కి మెంబర్స్ రావట్లేదంటే యూట్యూబ్ అప్డేటు నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు అంటున్నాడు దీది వెంకీ బ్రదరు. నిజమా? అయితే మిగతా వాళ్ళకి వస్తున్నారు కదా అంటున్నాను. మా అత్తమ్మ వాళ్ళది ఎగ్లాస్పూర్ కేశవపట్నం దగ్గర ఎగ్లాస్పూర్. మా అత్తగారి ఇంటి పేరు ఆకుబత్తిని. మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు సిరిపురం. మా అక్క వాళ్ళ అత్తగారింటి పేరు వేముల. ఎగ్లాస్పూర్ మాది, ఎగ్లాస్పూర్. మేము ఆకుబత్తిని, మా ఇంటి పేరు స్వప్న ఆకుబత్తిని. మీ ఇంటి పేరురా అపర్ణ? మీ ఇంటి పేరు? 16th లైకే. ఓహో, ఓకే ఓకే. మాది వేదమతి గోత్రం. 3 నిమిషాలు కాంగడ బంద్ చేస్తావా? తినే ముందర చేసుకుందాం అన్నం. మ్యాంగోస్. మా అమ్మ వాళ్ళది మంచికట్ల, అత్తగారిది దాసరియా. ఓకే. మంచికట్లలో హుజరాబాద్లో ఉన్నారు కదా, మంచికట్ల శ్రీనివాస్ కదా బావా, లాయర్. మంచికట్ల శ్రీనివాస్ లాయరు. వాళ్ళది వేరే ఊరు కానీ హుజరాబాద్లో ఉంటారు. దాసరోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా ఆడబిడ్డల కోడలోళ్ళు దాసరోళ్ళే చాలామంది ఉన్నారు, దాసరి వాళ్ళు. ఓకే ఓకే. అబ్బా, చాలామంది వచ్చిండ్రు, 10 మంది వచ్చిండ్రు. లైక్ ఇవ్వచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా, ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఇంతమంది వచ్చిండ్రు. అందరికీ అయితే ఏమో బ్రదర్, మరి చాలామంది లైవ్లలో చాలామంది ఉంటున్నారు, నా లైవ్లోనే తగ్గిపోయారు. సరేలే, చూద్దాం, ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ వర్క్ అవుతుందేమో. అలా అని మానేయకూడదు కదా అనేసి చేస్తున్నాను అంతే.